కడప జిల్లా బద్వేలు నారా లోకేష్ ఆదేశాల మేరకు బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపాలిటీలోని ఎస్పీవీఆర్ కళాశాల నందు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను అలాగే బూత్ కన్వీనర్లను, క్లస్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి మాట్లాడుతూ, త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకుని ప్రజలకు చేరవేయాలని తెలిపారు. కార్యకర్తలే మన బలమని ఎన్నో సభల్లో మరియు ఈ రోజు మనం కడప జిల్లాలో మహానాడు జరుపుకుంటే ఆ రోజు కూడా కార్యకర్తలే మన బలమని 6 సూత్రాలు మహానాడులో తెలియజేసినాం. అందుకే ఈ రోజు మనందరం ఇక్కడ ప్రమాణ స్వీకారం సభలో కానీ ఎక్కడైనా కానీ ఈ రోజు కొత్తదనానికి మనందరం నాంది పలికాం. ఈ రోజు ఇక్కడ చూస్తే అధ్యక్షులు కానీ చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, మొట్టమొదటిగా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అంటే కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఏమేమి గుర్తొస్తాయి చెప్పాలా? ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఇక్కడ వచ్చిన యూనిట్, బూత్ మరియు క్లస్టర్ కానీ, అధ్యక్షులు కానీ, గ్రామ కమిటీలు కానీ, ఎవరైనా కానీ అందరూ ఒకటే నిబద్ధతతో ఇక్కడ అంకిత భావంతో పనిచేసిన, కష్టకాలంలో ఉన్న జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు ప్రమాణ స్వీకారం. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రమాణ స్వీకారాలు మీ అందరూ చూసింటారు. కానీ ఈ రోజు బద్వేలో కొత్తదనానికి నాంది పలుకుతున్నాం. మేమందరం ఇక్కడ